I am resigning from my post as Education Minister. It is for personal reasons. I thank everyone for the opportunity. నీట్ పేపర్ లీక్ అంశం వ్యవహారంలో దేశ రాజధాని ఢిల్లీని చుట్టుముట్టారు విద్యార్థి లోకం. కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు సోనం వాంగ్చుక్ దీక్షకు మద్దతుగా దేశం నలువైపుల నుంచి కదలి వచ్చినటువంటి యువతరం పెద్ద ఎత్తున ఉద్యమించింది. దాదాపు 10-12 రోజులుగా జంతర్ మంతర్ను వదలకుండా ఢిల్లీ రోడ్లను కట్టుదిట్టం చేస్తూ ఒక ఉద్యమం మొదలైంది. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం సెగ పాకింది. దేశంలో రాజధాని ఢిల్లీకి పరిమితం కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. యువత రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో దీనిపై ఎన్డీఏ ప్రభుత్వ అనుకూల మీడియాలో ఒకవైపు కథనాలు, ఒక విధంగా కథనాలు, ఇతర మీడియాలో మరో రకమైనటువంటి కథనాలు. మొత్తానికి దేశ యువత గళమెత్తినటువంటి తమ సమస్య కోసం గళమెత్తినటువంటి తీరుకు వ్యతిరేకంగా విచ్ఛిన్నకర శక్తులు ఉద్యమంలో ప్రవేశించాయంటూ వాదించేవాళ్ళు మరికొందరు. సో ఓవరాల్గా ఏదేమైనప్పటికీ మొత్తానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. తన రాజీనామాను మొత్తానికి ప్రధానమంత్రి మోదీకి సమర్పించినటువంటి పరిస్థితి. అది కూడా కాక్రోచ్ జనతా పార్టీ విధించినటువంటి డెడ్ లైన్ లోపలే ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా చేయడం విశేషం. అంతేకాకుండా తన రాజీనామాకు సంబంధించినటువంటి 2 పేజీల లేఖలో చాలా కీలకమైనటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలని కూడా ఆయన ఇందులో మరోసారి జోడించారు. ఆయన తన లేఖలో రాసినటువంటి అంశాలని ఇప్పుడు నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. యువశక్తే ఈ దేశానికి అసలైన శక్తి. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నాను. యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేస్తున్నాను. కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు నన్ను బాధించాయి. నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు ధర్మేంద్ర ప్రధాన్? అంటే ఈ ఉద్యమంలో దేశ వ్యతిరేక శక్తులు, విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు ప్రవేశించాయని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారా? నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి ఈ ఉద్యమం వెనుక విదేశీ హస్తం ఉందా అని చెప్పి ఒక మీడియా విలేకరి అడిగినటువంటి ప్రశ్నకు అటువంటి సమాచారం మా వద్ద లేదు, విదేశీ శక్తుల హస్తం ఉందని మేమైతే అనుకోవడం లేదు, అటువంటి సమాచారం అయితే మా దగ్గర లేదని చెప్పి మీకు సంబంధించినటువంటి మీ మంత్రివర్గంలోని ఒక మంత్రి చెప్పారు కదా. మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి దేశ విచ్ఛిన్నకర శక్తులకు ఆస్కారం ఇవ్వదలుచుకోలేదని చెప్పి నీ రాజీనామా చేశారు కానీ ఈ మాట ఎందుకు అంటున్నారు? అంటే మరో వివాదానికి తెర తీస్తున్నారా? భారత ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎప్పుడూ అచంచల విశ్వాసం ఉంది. దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల నాకు అపార గౌరవం ఉంది. యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు, వికసిత భారత నిర్మాణానికి వారే ప్రధానమైనటువంటి శిల్పులు. గత 10 రోజులుగా జరిగినటువంటి పరిణామాలను చూసి నా మనసు తీవ్రంగా కలత చెందింది. ఇది నా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం కాదు. భారత యువత శక్తి దేశానికి అసలైన బలం. దేశ యువతను అపోహలు, దుష్ప్రచార వలలో పడనివ్వకూడదనేదే నా సంకల్పం. మరి మీ సంకల్పం అటువంటిదైనప్పుడు 12 రోజుల పాటు ఏం చేశారు? జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడినటువంటి పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దేశ ఐక్యత దెబ్బతినకూడదు. దేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైనటువంటి చిక్కుల్లో పడకూడదు. విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి కెరీర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఈ అంశాలన్నింటినీ పరిగణలో తీసుకుని నా రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపించాను. నరేంద్ర మోదీ మార్గదర్శకత్వం, నాపై ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా సహచర మంత్రులు, మంత్రివర్గ సిబ్బంది, అధికారులు, నాతో కలిసి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దేశ సేవ నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యం. దానికి ఎప్పుడూ నేను అంకితభావంతో ఉంటాను. ఇది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎట్టకేలకు సమర్పించినటువంటి రాజీనామాల ప్రస్తావించినటువంటి కీలకమైనటువంటి అంశాలు. అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు? ఈ జన్జీ ఉద్యమం ఏదైతే ఉందో, ముఖ్యంగా నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున గళమెత్తినటువంటి ఈ సెగ ఏదైతే ఉందో, ఈ ఆందోళన ఏదైతే ఉందో, ఈ శాంతియుత ప్రదర్శన ఏదైతే ఉందో, ఈ ప్రదర్శనలో, ఈ ఉద్యమంలో దేశ వ్యతిరేక, దేశ విచ్ఛిన్నకర శక్తులు ప్రవేశిస్తున్నాయి, కుటిలమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం రాజీనామా చేస్తూనే ఆ రాజీనామా లెక్కలో ఈయన ఇలాంటి వ్యాఖ్యలు ప్రస్తావించడం అనేది మరో వివాదానికి తెరతీసినట్టే. మరోసారి రాజీనామా లేఖలో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు మరోసారి ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.